ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు గ్రామ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు దొంగల రాంబాబు భౌతిక కాయానికి వైఎస్ఆర్సీపీ నేతలు నివాళులర్పించారు. నందిగామ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు, నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావుతో పాటు పలువురు నేతలు చిల్లకల్లు గ్రామానికి వెళ్లి రాంబాబు మృతదేహానికి నివాళులర్పించారు. ఆయన కుటుంబీకులను పరామర్శించారు. అనంతరం రాంబాబు అంతిమ యాత్రలో పాల్గొన్నారు. రాంబాబు అకాల మరణం వైఎస్ఆర్సీపీతో పాటు వారి కుటుంబ సభ్యులకు తీరని లోటు అన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. ఆయన కుటుంబానికి పార్టీ అండగా ఉంటుంది అన్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ రాంబాబుది సహజ మరణము అని చెప్పినా పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారని మండిపడ్డారు పేర్ని నాని. మా బిడ్డ మరణంలో ఏ రాజకీయం లేదు, ఏ ఒత్తిడి లేదు. మా మానవ మమ్మల్ని బతకనేయండియా, మమ్మల్ని ఏడవనేయండియా, తనవి తీరా అని చెప్పినా కూడా వందల మంది పోలీసులు వచ్చి రాంబాబు గారి పార్థివ దేహాన్ని తీసుకుని హాస్పిటల్లో మార్చురీలో పెట్టి పొద్దున్నే పోస్ట్ మార్టం చేసి అప్పచెప్పడం. పోలీసులు ఎందుకు చేస్తున్నారు ఇట్లా? ఎవరి కోసం చేస్తున్నారు? ఎవరి కళ్ళలో ఆనందం కోసం ధర్మంగా వ్యవహరించాల్సినటువంటి వాళ్ళు, ప్రజల పట్ల స్నేహపూర్వకమైనటువంటి పోలీసింగ్ చేయాల్సినటువంటి పోలీసులు ఎందుకు ఇంత అభ్యంతరకరంగా ప్రవర్తిస్తున్నారు? తెలియగానే వారు వాళ్ళ అన్నగారితో మాట్లాడటం జరిగింది. తప్పకుండా మనం కలుసుకుందాం, మాట్లాడదాం, ధైర్యంగా ఉండండి అని చెప్పి వారు చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశం మేరకు నేను రావటం జరిగింది. జగన్ గారు వెళ్ళి వాళ్ళ కుటుంబంతో మాట్లాడరా అని ధైర్యం చెప్పరా, మళ్ళీ మనం అందరం టచ్లో ఉండండి, మీరు అందరం అండగా ఉందామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నాతో చెప్పి పంపించడం జరిగింది.